ప్రత్యేకంగా కనిపించి మీరు 2026లో ఎవరైతే టార్గెట్ చేశారో, ఎవరైతే కండువా కప్పుకొని ఇటు ఒకప్పుడు ఒకలా ఉన్నారు, కండువా కప్పుకొని వాళ్ళు చాలా పునీతులు అయిపోయారని అర్థం వచ్చేలా మాట్లాడుతూ వాళ్ళ సంగతి చూడు అని చెప్పి తనకు డైరెక్షన్స్ ఇచ్చారట. సో ఆ లెక్కలో మీరు కూడా ఉన్నారా తన దృష్టిలో? నాకు కూడా ఇచ్చారు. మరి నేనున్నాను. అతను క్లియర్ గా ఉంది కదా, అందులో చెప్తున్నాడు కండువా కప్పుకునండి. నేను ఎప్పుడు కప్పుకున్నా, ఇప్పుడు కప్పుకోలేదు. ఆ వెధవుకు తెలియదేమో. సో నేనేమంటానంటే, నేను ఖచ్చితంగా రాముని వారము మాకేమి విచారము, స్వామి నీదే భారం, ఇదే నా స్లోగన్. కాబట్టి స్వామి మీద భారం వేసి మేము ముందుకెళ్ళిపోతున్నాం. కేసు అయింది, ఆ కేసు ముందుకెళ్తుంది. వాడివన్నీ క్లోజ్ అయిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. వాడికి ఇప్పటికే భయం పట్టుకుంది. వాడు మాట్లాడడానికి కూడా మాట తడబడుతున్నాడు. వాడు బూతులు మాట్లాడకుండా ఏదో చేసేస్తానంత మాత్రాన వాడిని ఎవ్వరూ నమ్మరు. వాడు ఎంత వెధవో, ఎంత రోగో అందరికీ అర్థమైపోయింది. వాడు ఒక సోషల్ మీడియా టెర్రరిస్ట్లా తయారయ్యాడు. అలాంటి వెధవల్ని ఎంత తొందరగా మీరు అన్ఫ్రెండ్ చేసుకుంటే, అన్బ్లాక్ చేసుకుంటే, వాడి మీద రిపోర్ట్లు కొడితే, అన్సబ్స్క్రైబ్ చేస్తే అంత మంచిది భారతదేశానికి, దేశానికి, ధర్మానికి కూడా. సో నాకు ఆంజనేయ స్వామి, సీతమ్మ వారు, అలాగే రామస్వామి నాకు ఇచ్చిన శక్తి మేరకే నేను ఈరోజు కేసు పెట్టాను. వాడికి కళ్ళకు వస్తారో రారో కానీ మాకైతే కళ్ళకు రోజు వస్తారండి. ఇలాంటి వెధవులు ఆట పట్టమని అమ్మవారు శక్తి ఇస్తూ ఉంటుంది. మేము ఆ శక్తిని పుంజుకొని ముందుకెళ్తూ ఉంటాం. కాబట్టి వాడికి ఏం కళ్ళకు వస్తారో మాకైతే కన్ఫర్మ్ లేదు, కానీ నాకైతే కళ్ళకు వచ్చి చేశారు కాబట్టి నేను కేసు